హాయ్ అందరికీ. అరకు వ్యాలీ డే 1 వీడియో చూసారు కదా. ఇది డే 2లో మడగాడ వ్యూ పాయింట్, ట్రైబల్ మ్యూజియం, బొటానికల్ గార్డెన్, ఇంకా బొర్రా కేవ్స్. ఫైనల్గా వెళ్ళేటప్పుడు బొర్రా కేవ్స్ టచ్ చేసుకొని అలా వెళ్ళిపోయాము. ఇంకా మార్నింగ్ అయితే 4 o'clock అయింది. మా నేత్రకి నీలకి లేపి ఫ్రెష్ అయిన తర్వాత అందరం కలిసి 5 అయ్యింది. 5 o'clock స్టార్ట్ అయ్యాము. హాఫ్ అన్ అవర్లో అక్కడికి రీచ్ అయ్యాము. కానీ అక్కడ నుండి వెళ్ళడానికి 1 kilometer పైకి వెళ్ళాలి. కార్స్ అయితే వెళ్ళవు, డ్యామేజ్ అయిపోతాయి. రోడ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. సో అందుకని మేము అక్కడ ఆటో వాళ్ళు ఉంటారు, ఆటోలో తీసుకెళ్తారు. వాళ్ళైతే డిమాండ్ అయితే ఏం లేదు, మనకు నచ్చితే వెళ్ళచ్చు, లేకపోతే లేదు. మేము చాలాసేపు వెయిట్ చేసాము. షేరింగ్ అందరికి కలిసి వెళ్దామని ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చి 2 days ఆటోలు బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా చూసి ఇంకా మేమైతే ఫైనల్గా ఆటోకి 400 rupees ఇచ్చి, అంటే అక్కడే ఉంటారు, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మనం తిరిగి తీసుకొచ్చేస్తారు. అందరూ నడుచుకొని వెళ్ళిపోతున్నారు చూడండి. కాకపోతే మనమైతే నడలేము, ఎందుకంటే మన నీతుని ఎత్తుకొనే ఎక్కడికైనా వెళ్ళాలి. ఎందుకంటే అది కిందకి దిగట్లేదు. అలాగా వాళ్ళ డాడీ కంటిన్యూస్గా ఈ అరకు 2 days ట్రిప్లోనే మా వారు అలా ఎత్తుకొని నీతుని నడిచారు. అసలు ఎక్కడ తను కిందకి దిగి నడవడం అనేది జరగలేదు. ఇంకా చిన్నపిల్లలతో వెళ్ళడం అయితే చాలా కష్టమని అనిపించింది. కొంచెం పెద్ద వాళ్ళు అంతటా వాళ్ళు నడిస్తేనే ఈ ట్రిప్స్ అనేవి వేసుకోవాలి. సో ఇప్పుడైతే ఫుల్గా, లేదా ఎక్కువ మంది మన ఫ్యామిలీస్ ఎక్కువ మందితో వెళ్ళినా బాగానే ఉంటుంది. ఒకరు షిఫ్ట్ చేసుకుంటాం కాబట్టి అంత అనిపించదు. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడికి పైకి వచ్చేసాము. పైకి వచ్చిన తర్వాత 6 o'clock అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం దూరం నడాలి, ఎందుకంటే అక్కడికి ఎత్తు ఉండడం వల్ల ఆటోస్ అక్కడికి వెళ్ళవు. ఇంకా అందరూ అయితే సన్ రైజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ అందరూ ఫోటోషూట్స్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే ఇలా ఉంది. కానీ దీనికన్నా మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే సాలూరు దగ్గర అక్కడికి 70 kilometers దూరంలో దేవమలై ఘాటి ఎక్కితే దేవమలై అని ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. ఊటీ కొడైకెనాల్ ఎలా ఉంటుందో వ్యూ అలా ఉంటుంది. మేఘాలు అయితే అలా మనం టచ్ చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటాయి. సో ఈసారి మీరు కంపల్సరిగా దేవమలై వెళ్ళడానికి ట్రై చేయండి. ఈసారి నేను సాలూరు వెళ్తే అక్కడి నుండి దేవమలై వెళ్ళి మీకు వీడియో తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇక్కడ మనకు దగ్గరలో ఉన్న వాళ్ళని, ఒరిస్సా వాళ్ళని ఎవరైనా వెళ్ళొచ్చు, చాలా బాగుంటుందండి. అది చూసి ఇది చూస్తే మీకేం అసలు ఇది ఒక వ్యూ పాయింట్ అయినా అని అనిపిస్తుంది. అదైతే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. 2 times మేము సిమ్లిగూడలో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాను, అలాగే మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకొకసారి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా వెళ్ళాము. ఈసారి నేను వీడియో పెట్టినప్పుడు మీకు అది పెడతాను. ఇంకా సన్ రైజ్ అయితే అయ్యింది. అందరు దానికోసం ఎదురు చూస్తున్నారు, వచ్చిందే దానికోసం కదా. ఇప్పుడైతే ట్రైబల్ వాళ్ళు మేకప్ చేస్తున్నారు. ట్రైబల్ వాళ్ళలాగా మేకప్ అవ్వడానికి ఇంకా అందరూ అక్కడ రెడీ అవుతున్నారు. నేను కూడా రెడీ అవుదాం అనుకున్నాను, కానీ రెడీ అవ్వలేదు. నాకు అంతగా సూట్ అవ్వదని అనిపించింది. సో అందుకే నేను రెడీ అవ్వలేదు. ఇప్పుడైతే అందరూ డ్యాన్స్లు వేస్తున్నారు. ఆల్రెడీ నేను చాపరాయి జలపాతం దగ్గర డ్యాన్స్ వేసేసాను వాళ్ళతో, అందుకే ఇంక నేను మరి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక్కడ చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ చక్కగా డ్యాన్స్లు వేస్తున్నారు. ఇంకా చిన్నపిల్లలు కూడా రెడీ అయ్యారు. మా నీతుకి రెడీ చేయడానికి హెయిర్ లేదు, సో అందుకని నేను రెడీ చేయలేదు. లేకపోతే నీతుకి రెడీ చేద్దును, కానీ పెట్టడానికి ముడి వేయడానికి అవ్వదు కదా. ఇంకా అది ముడి వేస్తేనే ఆ లుక్, లేకపోతే లుక్ ఉండదు. ఇంకా అందరూ అలా చేస్తున్నారు. నేను వీడియోస్ అయితే అలా తీసుకొని కూర్చున్నాను, ఎందుకంటే నేను వెళ్ళి డ్యాన్స్ చేయలేదు. అదేం డ్యాన్స్ లాగా అనిపించలేదు. మాలాంటి పెద్ద పెద్ద డ్యాన్సర్లకి ఇది చిన్న డ్యాన్సులు చాలా చిన్నవి అనిపిస్తాయి. ఏంటి అంటున్నారా, నిజంగా నేను డ్యాన్సర్నేనండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల స్టేజ్ అయితే ఒక్కసారి MBAలో స్టేజ్ మీద మధుర మీనాక్షికి డ్యాన్స్ చేశాను. దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మా ఫ్రెండ్స్కి కొరియోగ్రాఫర్ నేనే చేసుకొని నేనే వాళ్ళందరికీ ప్రాక్టీస్ చేసాము. 2 times మాకు డ్యాన్స్ నచ్చిందనేసి 2 times వేయించారు. ఇంకా ఫస్ట్ ప్రైజ్ అయితే చాలామంది అక్కడికి వచ్చారు. దగ్గర ఒక 15 groups వచ్చాయి. 15 groupsలో మాకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది నేను మర్చిపో, ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమొరీ అది. కానీ ఇంకా ఆ మెమొరీ చాలదు, నాకు కళ అనేది ఒకటి ఉంది. నేను మా నీతు ఎప్పటికైనా మా ఇద్దరు స్టేజ్ మీద డ్యాన్స్ చేయాలనుకుంటున్నాను. అందుకే దేవుడు నాకు ఆడపిల్లని ఇచ్చాడేమో. నా కోరికలు తీర్చుకోలేనివన్నీ తనకి ఇంట్రెస్ట్ ఉంటే, డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే నేర్పిస్తాను. ఒకవేళ తను నేర్చుకుంటే తనతో పాటు నేను నేర్చుకొని కంపల్సరీగా స్టేజ్ పెర్ఫామ్ అయితే ఇస్తాం అనుకుంటున్నాను. స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా మీకు ఆ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మా వారు ఆర్చరీ అలాగే బెలూన్స్ షూట్ చేస్తున్నారు. ఇద్దరు లక్కీ కూడా చేశాడు. ఇద్దరు కలిసి కాసేపు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత మేము టిఫిన్ చేసాము. టిఫిన్ చేస్తే అక్కడ ఎగ్ దోశ 50 rupees అట. అది బెస్ట్ అనిపించింది. ఇంకా 9:30 అయిపోయింది. ఇంకా ఫైనల్గా 10 o'clock మేము ఒక్కళ్ళమే వెళ్ళిపోతున్నాము. అక్కడ చాలామంది ఇప్పటికే వెళ్ళిపోయారు. మేమే లాస్ట్ అనుకుంటాను. 10 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇంటికి వచ్చి రూమ్కి వచ్చి రెడీ అయిన తర్వాత
ఫ్రెష్ అయిపోయిన తర్వాత 10 o'clock చెక్అవుట్ ఇచ్చేయాలి. చెక్అవుట్ ఇచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా ట్రైబల్ మ్యూజియంకి వచ్చాము. ఇక్కడైతే ట్రైబల్ మ్యూజియంలో అడ్వాన్సెస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మాకు సీతంపేటలో కూడా ఉన్నాయండి. అక్కడ పార్క్ వీడియో కూడా మీకు ఇంతకుముందు నేను పోస్ట్ చేశాను. అక్కడ ఇవన్నీ ఉన్నాయి. మేము అక్కడికి వెళ్తాము. అక్కడ 100 రూపీస్, ఇక్కడైతే 200 రూపీస్. ఐటీడీఏ వాళ్ళు పెట్టిన తర్వాత అన్ని కాస్ట్లు బాగా పెంచేశారని అనిపిస్తుంది. ఇదైతే జిప్ లైన్. ఈ అమ్మాయి పాప జిప్ లైన్ చేస్తుంది. ఇది చూసి మా లక్కీ కూడా చేస్తా అన్నాడు. సరే అని ఇంకా మా లక్కీ జిప్ లైన్ చేయడానికి వెళ్తున్నాడు. ఆ వీడియో ఇంకా నేను దూరం నుండి తీయడం వల్ల అసలు ఎండకి అసలు నేను ఏం వీడియో తీస్తున్నానో కూడా నాకు అసలు తెలియట్లేదు. ఏదో కొంతవరకు అయితే కవర్ చేశాను. ఆ తర్వాత అసలు ఏం కనిపించట్లేదు, ఎటువైపు వెళ్తున్నాడు, ఏం వీడియో వస్తుందా అనేసి. ఏదో ట్రై చేశాడు కానీ బాగానే అనిపించిందంట. నేనేం భయపడతాడేమో అనుకున్నాను కానీ ఏం భయపడలేదు. ఇంకా ట్రైబల్ మ్యూజియంలో అన్నిటికీ వెళ్ళడానికి వెళ్తూ ఉన్నాము. మా వారైతే మా నేత్రాన్ని ఎత్తుకొని పరిగెడుతున్నారు. పాపం అస్సలు ఎక్కడ దిగట్లేదు. అలా కంటిన్యూస్గా వాళ్ళ నాన్న ఎత్తుకొని ఉంటేనే వస్తుంది. చూసారు కదా, నవ్వుతున్నాను అనుకోకండి. నేను కూడా అప్పుడప్పుడు ఎత్తుకున్నాను, మరి పూర్తిగా అతనికి ఇవ్వలేదు. కాకపోతే చాలా కొంచెం, ఎందుకంటే నేను వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ టైం ఎత్తుకొని నడవలేకపోతున్నాను. ఆయాసంలాగా అనిపించింది. అందుకనే అతను కంటిన్యూ అయ్యారు. ఇంకెక్కడ ఓదలు కొర్రలు అన్నీ ఇప్పుడు అవే తింటున్నాం కదా. ఒకప్పుడు వాళ్ళు పండించి తినేవి ఇప్పుడు మనం తింటున్నాము. ఇంకా మ్యూజియంకి వచ్చేసాము. మ్యూజియంలోన ఇంకా వాళ్ళ దేవాలయం, వాళ్ళు ఏం యూజ్ చేశారు, వాళ్ళు వేటకి ఏం యూజ్ చేస్తున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలాగవుతున్నాయి, వాటికి ఎలా చేస్తారు, ఇంకా దేవుడికి ఏమేమి పెడతారు, అవన్నీ మ్యూజియంలో చాలా బాగా నిజంగా వాళ్ళే ఉన్నారా, మైనంతో ఇవన్నీ చేస్తారు అనుకుంటాను ఈ బొమ్మలు. నిజంగా వాళ్ళు ఏరియాకి మనం వచ్చేటట్టు నిజంగా ఉండేటట్టు ఉంటాయి ఈ మ్యూజియం. యాక్చువల్లీ నేను డిగ్రీలో ఒకసారి అరకు వచ్చాను, అప్పుడు ఇవన్నీ చూశాను. మళ్ళీ ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను. సో ఇప్పుడైతే మళ్ళీ మా వారైతే ఇంతవరకు రాలేదంట అరకు. నేనైతే వచ్చాను, ఇవన్నీ చూసేసాను. మ్యూజియం, బొటానికల్ గార్డెన్ అయితే అప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడైతే చాలా తక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి. దానికి కూడా నెక్స్ట్ ఆ వీడియోయే వస్తుంది. మష్రూమ్స్ ఇవన్నీ ఎలా తీస్తారు అవన్నీ ఉన్నాయి ఇందులోన. రామఫలం, సీతాఫలం, మ్యాంగోస్, కుంకుడుకాయలు, శీకాకాయలు వాళ్ళు పండించినవన్నీ అక్కడ పెట్టేశారు. అలా వరుసగా పెట్టారు. ఇంకైతే వాళ్ళ పెళ్ళి ఇలా చేస్తారంట. నిజంగా పచ్చని పందిరి అంటారు కదా, పచ్చని పందిరిలాగా చక్కగా స్వచ్ఛమైన పెళ్ళి. అంటే ఇది ఇప్పుడైతే ఇన్ని డెకరేషన్లు ఇన్ని వచ్చేసాయి. అయితే ఇప్పుడు మనం కూడా న్యాచురల్గా చాలామంది చేస్తున్నారు, న్యాచురల్ ఫ్లవర్స్, న్యాచురల్ వాటితోని. కానీ చాలా బాగుంది కదా, ఈ డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా ఏదైనా పూజ చేసేటప్పుడు, సత్యనారాయణ వ్రతం అలా చేసేటప్పుడు నేను ఇలాంటి డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఆ వీడియో నీకు పోస్ట్ చేస్తాను, చూద్దాం, ట్రై చేద్దాం. కొండలు తెచ్చి ఇలా ఈసారి ఏదైనా పూజ చేసేటప్పుడు మాత్రం గ్యారంటీగా ఈ డెకరేషన్ చేయాలని అనుకుంటున్నాను. చూడాలి అప్పుడు ఓపిక బట్టి. అలాగే అనుకుంటాను, ముందు ఏవేవో డెకరేషన్లు చేస్తాను, ఆ టైంకి వచ్చేసరికి ఏమీ అవ్వదు. అందుకే ముందు రెండు ఏమనుకోకూడదు. ట్రైబల్ మ్యూజియం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము బొటానికల్ గార్డెన్కి వచ్చాము. గార్డెన్ అయితే ఎక్కువ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కానీ మరీ ఎక్కువగా లేవు. అప్పుడు మేమైతే వచ్చేటప్పుడు ఫుల్గా ఫ్లవర్స్, పెద్ద చెట్లు, గులాబీ పువ్వులతోని, చాలా రోజ్ ఫ్లవర్స్ అన్నీ రోజ్ ట్రీస్తో చాలా బాగుండేవి. ఇప్పుడైతే చాలా తక్కువగా ఉన్నాయి అనిపించింది నాకైతే. మొత్తం ఎక్కడికి వచ్చినా కూడా టికెట్ పర్ హెడ్ అడల్ట్స్కి అయితే 60 రూపీస్, చైల్డ్స్కి అయితే 30 రూపీస్. బుర్రా కేవ్స్ మాత్రం అడల్ట్స్కి 80 రూపీస్, చైల్డ్కి 60 రూపీస్. ఇంకెక్కడికైతే వచ్చేసాము. ఇంకా టికెట్ అన్నీ తీసుకొని ఇంకా వుడెన్ కాటేజెస్ ఇవన్నీ ఉంటాయి, అవి బాగుంటాయి చూడడానికి. లోపలికి వెళ్ళి జస్ట్ అలా చూసుకొని వచ్చడానికి. ఇంకా మేమైతే ఇంకా ట్రైన్ ఉంది, ట్రైన్ స్టార్ట్ చేయరా అంటే ఎక్కువ మంది రావాలన్నారు. సరే అనేసి మేము అన్నీ చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసేసరికి ఫుల్ మెంబర్స్ అయిపోయారు. ఇంక మాకైతే ప్లేస్ లేదు. ఇంక మేమైతే ట్రైన్ స్కిప్ చేస్తాం, ఎందుకంటే టైం చాలదు. ఇంకా లంచ్ చేయాలి.
లంచ్ చేసిన తర్వాత బొర్రా కేవ్స్కి వెళ్ళాలి. సో ఇప్పుడైతే ఈ ట్రీ చూసారా ఒక్కసారి, పనసపండు అంటాం కదా, పనసపండు, జాక్ ఫ్రూట్ ఎన్ని గుత్తులుగా ఎలా కాసాయో. పనసకాయలు ఎంతమందికి మీకు పనసకాయలు అంటే ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే పనస తొనలు పండు కానీ అది పెద్ద కాయ తెస్తారు కదా, పనస పండు పెద్దది, అది తెస్తే మా ఇంట్లో ఎప్పటిలాగా కత్తికి ఆయిల్ రాసేసి కట్ చేసి ఆ తొనలు తీసుకొని రోజు అంతా కంటిన్యూస్గా తింటూనే ఉంటాం. మరుసటి రోజు మాత్రం గ్యారంటీగా మోషన్స్ పట్టుకుంటాయి. ఎందుకంటే పనస తొనలు ఎక్కువగా తినకూడదు, అంటే కొంచెం కంట్రోల్గా తింటే ఏమవ్వదు. ఎక్కువగా తినే రోజులు, మరుసటి రోజు మోషన్స్ పట్టుకునే రోజులు కూడా చాలా ఉన్నాయి. అప్పుడు ఆ తర్వాత కొంచెం కంట్రోల్ చేసుకొని మరుసటి రోజు ఫ్రిడ్జ్లోన టైట్ డబ్బాలో పెట్టేస్తే, బాక్స్లో పెట్టేస్తే మనకి ఫ్రిడ్జ్లో ఒక్క రోజే ఉంటుంది, మళ్ళీ అలా వాటర్ వచ్చేస్తుంది. నాకైతే పనసతొనలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు సమ్మర్లో వస్తాయి కదా, అలాంటప్పుడు తింటాం. ఎందుకంటే కొంచెం ఎక్కువ వేడి చేస్తుంది అనుకుంటాను, అందుకనే అవి మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడైతే టైగర్ ఉంది, ఇండియా మ్యాప్ ఉంది. ఇది ఎంత బాగా డిజైన్ చేశారు. ఇంకా వీడియో తీయకుండా ఉంటామా, సో అందుకని వీడియో తీసాము. నీతో అయితే అక్కడి నుండి టైగర్ నిజం టైగర్ అనుకుని అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇంకా మేము ఫైనల్గా అక్కడ పిక్స్ తీసుకున్నాము. మరి ఇలాంటి ప్లేసెస్లో అసలు పిక్స్ తీయకుండా వదలకూడదు. ఇంకా అల్లూరి సీతారామరాజు, మన్యం దొర అల్లూరి సీతారామరాజుకి జై. మీరు కూడా జై కొట్టండి, కామెంట్ చేయండి. అల్లూరి సీతారామరాజులో ఉన్న ధైర్యం అనేది నిజంగా చాలా గ్రేట్. అతని వల్లే మనకు సగం స్వాతంత్రం వచ్చేసింది అనుకోవాలి. ఇంకా ఫైనల్గా హోటల్కి వచ్చేసాము. ఇక్కడ రాయల్ దర్బార్ అంట, ఇక్కడైతే ఫుడ్ బాగుంటుందని చెప్పారు. సరే అని వచ్చాము. బిర్యానీ ఆర్డర్ చేసాము. బిర్యానీ ఆర్డర్ చేస్తే ఓకే అనిపించింది. ఇంకా మస్ట్ ట్రై అన్నారు. లాలీపప్ ఏం పెద్దగా లేదు, లాలీపప్స్ మస్ట్ ట్రై అని అన్నారు, కానీ అక్కడైతే వాళ్ళు రాశారు. కానీ మేమైతే ట్రై చేసాము, కానీ నాకేం పెద్దగా అనిపించలేదు. ఫైనల్గా డ్రింక్ తాగుతుంటే మా నీతి వచ్చి తీసుకొని లాగేసుకొని మరీ తాగేస్తుంది మనకిచ్చినంత. ఆ తర్వాత అది కొంచెం తాగిన తర్వాత నెమ్మది గడిగితే ఇస్తుంది. ఫస్ట్ అయితే డ్రింక్స్ చూడగానే పిల్లలు ఎలా అవుతారు. ఇదిగోండి వాళ్ళు మస్ట్ ట్రై అన్న లాలీపాప్స్. కాస్ట్ మాత్రం 320 రూపీస్ అంట, 4 పీసెస్ ఇచ్చాడు. కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది. మరీ సూపర్ అయితే అని ఏం లేదు. ఓకే, మన హోటల్స్ కన్నా అంతేం లేదు, మన హోటల్సే సూపర్. ఇంకా ఫైనల్గా ఇక్కడ డ్రింక్ థమ్స్అప్ ఆర్డర్ చేసాం. మా నీతో ఆ డ్రింక్ కోసం చూసారా ఎలా అవుతుందో, అది కొంచెం తాగాక ఎవరికైనా ఇస్తుంది. ఇంకా మా వారైతే కొంచెం లెమన్, సోడా, పుదీనా వేసి ఒక ఐస్ క్యూబ్స్ వేసి ఇచ్చేస్తే 99 రూపీస్ అంట. అది మొజెటో అవి అంటారు కదా, అదే మనం ఇంట్లో చేసుకుంటే 20 రూపీస్ సోడా తెచ్చుకొని ఒక నిమ్మకాయ 5 రూపీస్ పెట్టి చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. 25 రూపీస్కి అయిపోతుంది మన ఇంట్లోన. ఇంకా పుదీనా ఆకులు ఎలాగ మా పెరట్లో ఉన్నాయి, అవి తీసి వేసేసి ఒక పచ్చిమిర్చి వేసామంటే సూపర్గా ఉంటుంది. సందర్ ఈ సమ్మర్లో ఇలాంటి డ్రింక్స్ అయితే నేను చేస్తాను, ఆ వీడియోస్ మీకు పోస్ట్ చేస్తాను. ఇంకా ఫైనల్గా బొర్రా కేవ్స్కి వచ్చేసాము. ఇక్కడైతే మంకీలు బేభత్సంగా ఉన్నాయి. అక్కడ కర్రలు పట్టుకొని అందరూ తిరుగుతున్నారు. చాలా జాగ్రత్తగా చెప్తాను. నాకైతే చాలా భయం వేసింది. వెళ్ళేంత వరకు మా నేత్ర వాటి దుక్కు చూస్తుంటే అవి మీదకి వస్తున్నాయి. ఇంకా పిల్లలు ఎక్కడికి వచ్చి కరుస్తాయటో అని చాలా భయపడుతూ వెళ్తున్నారు. వీటిని కంట్రోల్ చేయలేము కదా, వాటి ఏరియాలోకి మనం వచ్చాము, సో మనం ఏం అనలేము. ఇంకా వాళ్ళ జాగ్రత్తగా వెళ్ళి ఎవరి చేతిలో ఏమైనా ఉందంటే తీసుకువెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాయి. ఇంకా ఫైనల్గా బొర్రా కేవ్స్కి వచ్చాం. చాలా అలసిపోయి వచ్చాము, ఎందుకంటే ఘాటి చాలా దారుణంగా ఉంది బొర్రా కేవ్స్కి వచ్చేటప్పుడు. ఇంకా ఫైనల్గా బొర్రా కేవ్స్ చూసేసాను, కానీ పైకి వెళ్ళలేదు. మా వారు వెళ్ళారు, నీతిని ఎత్తుకొని నేను కింద ఉండిపోయాను. పైన అంటే ఇంకా శివలింగం ఉంటుంది కదా, అక్కడికి నేను వెళ్ళలేదు. లాస్ట్ టైం అప్పుడు కూడా నేను కాలేజ్లో తీసుకుని వచ్చినప్పుడు కూడా పైకి వెళ్ళలేదు. మేము వెళ్ళేసరికి 7 o'clock అయిపోయిందని ఇంకా తొందరగా రెస్ట్ రూమ్స్కి వెళ్ళిపోవాలనేసి వద్దనేసారు అనేసి మామూలుగా కొంచెం చూసేసి వచ్చేసాము. ఇంక ఈసారి కూడా అవ్వలేదు. ఇంకెప్పుడైనా వెళ్తే అప్పుడు చూద్దాం, పైకి వెళ్ళి ఆ శివలింగాన్ని దర్శనం చేసుకుంటానేమో. మా వారు వీడియో తీసామన్నారు, కానీ నేను ఆ వీడియోని సెండ్ చేయమని చెప్పలేదు, సో అందుకని మిస్ అయింది.
వీడియో తీయమని అయితే నేను చెప్పాను, కానీ మిస్ అయింది. షార్ట్స్లో ఆ వీడియోని పోస్ట్ చేస్తాను, శివలింగం ఎలా ఉంటుంది ఏంటని. ఇంకా ఫైనల్గా అయితే నాకు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా గుర్తొచ్చింది. అందులో శ్రీదేవి ఇక్కడే కదా పైనుండి ఇలాగా దిగుతూ ఉంటుంది. అలాగే ఫస్ట్ సాంగ్ కూడా ఇక్కడే ఉంటుంది చిరంజీవిది. అంజలి పాప చెప్పడం మర్చిపోయానండి, నేనేదో పొగడ్తలుగా పోడుకుంటున్నాను అనుకోకండి. చిన్నప్పుడు నేను సేమ్ అంజలి పాపలాగే ఉండేదన్నట. పెద్ద అయితే మాత్రం అంజలి పాప చాలా ఎంత అందంగా ఉండేదో అంత అందం అయితే నాకు పోయింది అనిపించింది. చిన్నప్పుడు మాత్రం నేను కూడా అలాగే ఉండేదాన్ని అనేవారు అందరూ. చిన్న పిల్లకలు ఇటువైపు సేమ్ అలాగే వేసేది మా అమ్మ నాకు. బొక్కలు అవన్నీ అలాగే ఉండేవి. కానీ చిన్నప్పుడు ఫొటోస్ ఏమి నాకు తీయలేదు. అలా ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటాం ఏదో మనకు ఉంటుంది కదా. ఏదో ఒక ఫోటో అయితే 4 years 5 years అప్పుడు ఒక ఫోటో ఉంది. కాకపోతే అంతకన్నా చిన్నప్పుడు అయితే నాకు ఫొటోస్ తీయలేదు. నేనైతే నా చైల్డ్హుడ్ ఫొటోస్ని మిస్ అయ్యాను అనిపిస్తుంది. అసలు మనం ఎలా ఉన్నామో అనేది ఆ ఫొటోస్లోనే తెలుస్తుంది కదా. ఇప్పుడైతే ఇన్ని వచ్చాయి, అప్పుడు ఏమీ లేదు. వాళ్ళకి ఫొటోస్ తీయాలి, పిల్లలకి ఫొటోస్ తీస్తే ఎక్కడ తగ్గిపోతారని చిన్నపిల్లలకి ఫొటోస్ అని తీస్తే ఎక్కడ తగ్గిపోతారు, పిల్లలు పాడైపోతారని తీసేవారు కాదు. నా సేమ్ ఫీలింగ్ మా అమ్మాయిలకి ఇప్పటికీ అలాగే ఉంది. ఓకే అండి, ఫైనల్గా అరకు వ్యాలీ డే 2 అయిపోయింది. ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.